చిన్ని చాలా తెలివైన అమ్మాయి. తను దొంగ కాదు అని ఎంత చాకచక్యంగా తన తెలివితేటలతో అందరి ముందు నిరూపించుకుంది. తన మీద వేసిన నింద నిందే అని, నిజం కాదని అందరి ముందు నిర్దోషిలాగా బయటకొచ్చిందా. అయితే సత్యం దగ్గరికి వెళ్ళి, "మావయ్య, నా వల్ల, అమ్మ వల్ల నీ పరువు పోయింది కదా" అంటూ ఉంటే, "లేదమ్మా, నీ మీద పడ్డ నిందని నువ్వు సునాయాసంగా అది నిందే అన్నట్టు నిరూపించి మా పరువుని ఇంకా పెంచావు" అన్నట్టు చెప్తూ ఉంటాడు. అయితే సరళకి ఇది నచ్చదు. అంటే చిన్నిని పొగిడినా నచ్చదు, కావేరిని పొగిడినా నచ్చదు. అయితే ఇదే మంచి సమయము, చెప్పేసేయ్ అన్నా, చిన్నితో నువ్వే తండ్రి అని బుడ్డోడు చెప్పడంతో ఆశగా వెళ్తాడు. చిన్ని బాలరాజుని చూడగానే అమాంతం వెళ్ళి గట్టిగా పట్టుకొని, ఒక తండ్రి అన్న ఫీలింగ్ తనకి కలుగుతుంది చిన్నికి, తనకు తెలియకుండానే. అప్పుడు తనని దగ్గరికి తీసుకొని, "చిన్ని, చాలా సంతోషంగా ఉన్నావు కదా, చెప్పాను కదా ఆ అమ్మవారి నిన్ను బయట వేస్తారు, నువ్వు తప్పు చేయలేదని అందరికీ తెలిసేలా చేస్తారు" అనేది అంటూ ఉంటే, "అవును రాజు" అనేది చెప్తూ అలాగే మెల్లగా మాట కదుపుతాడనమాట. "నీకు ఎవరంటే ఇష్టము" అంటే, "అమ్మ ఇష్టము, తర్వాత మామయ్య ఫ్యామిలీ అంటే ఇష్టము, ఆ తర్వాత నువ్వు కూడా ఇష్టమని" చెప్తుంది. "నువ్వు ఒకరిని మర్చిపోయావు చిన్ని, మీ నాన్న అంటే మా నాన్న పేరు ఎత్తమాకు రాజు, నాకు నచ్చనే నచ్చదు, మా నాన్న అంటే నాకు చాలా కోపం" అని చెప్పగానే ఒక్కసారిగా బాలరాజుకి షాక్ అయిపోతుందనమాట. అంటే తండ్రి మీద ఎంత కోపం పెట్టుకోందో చిన్ని అనేది అర్థమవుతుంది. ఇక చెప్పకపోవడమే మంచిది అన్నట్టుగా రాజు గాని తనకు దగ్గర అవుదాం అన్నట్టు ఫిక్స్ అయిపోతాడు. కన్న తండ్రిలా దగ్గర కాలేకపోయినా కనీసం తను ఇష్టపడే ఫ్రెండ్ రాజులాగైనా నా కూతురుతో ఉందాము అనుకొని ఫిక్స్ అవుతాడనమాట.